హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ క్యూరేటివ్ పిటిషన్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఫస్ట్ టైం సుప్రీం కోర్టు ఇది ఒక వాణిజ్యపరమైన కేసులో దీన్ని ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఫస్ట్ టైం జరిగినా లేకపోతే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో జరిగినా కూడా సుప్రీం కోర్టుకి సంబంధించి లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, అసలు క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, ఇది నార్మల్గా సుప్రీంకోర్టుకి రాజ్యాంగం కల్పించిన హక్కా లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే దీనికి రెవ్యూ పిటిషన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దీనికి సంబంధించిన కేసెస్ ఇంతకుముందు ఏమైనా ఇండియాలో జరిగాయా, అలాంటివి ఏమైనా ఉంటే వాటి ఏం చెప్పారు, ఎలా జరిగిందని చూద్దాం. సో క్యూరేటివ్ పిటిషన్లో ఎలాంటి ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎవరు ఫైల్ చేయగలరు, ఒకవేళ క్యూరేటివ్ పిటిషన్ కేసెస్ ఎవరు వినగలరు, దానికి ఏమైనా సెట్ ఆఫ్ క్రైటీరియాస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా సెన్సేషనల్ కేస్, దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రిలిమినరీలో. సో చివరి వరకు వినండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ క్యూరేటివ్ పిటిషన్. ఇది ఎక్కడ మనకి ఏంటి అంటే వైఏ న్యూస్ అనేది చూద్దాం. తర్వాత మెయిన్ కేసు ఏంటి, ఇక్కడ ఢిల్లీ మెట్రో రైల్కేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీస్కి సంబంధించిన కేసు అనమాట. సో ఇది మనకి కేసు డీటెయిల్స్ అనేది అవసరం లేదు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ. ఈ కేసులో దీన్ని ఇన్వోక్ చేయడం వల్ల మనం దాని కాంటెక్స్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, దాని తర్వాత అసలు అడ్మిషన్కి క్రైటీరియా ఏంటి, అంటే క్యూరేటివ్ పిటిషన్ కోర్టు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి క్రైటీరియాస్ మీద తీసుకుంటారు, దాని తర్వాత అసలు ఎవరు వినాల్సి వస్తుంది, అంటే కంప్లీట్గా కొత్త బెంచ్ వినాలా, అదే బెంచ్ వినొచ్చా, లేకపోతే హయ్యర్ బెంచ్ వినాలా, ఇలాంటివన్నీ చూద్దాం. తర్వాత రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్ కూడా మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేది కూడా చూద్దాం. సో తర్వాత వే ఫార్వర్డ్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఎక్కడ మనకి సిలబస్ మ్యాపింగ్ ఎక్కడ యూస్ఫుల్ అంటే జ్యుడిషియరీ అనే టాపిక్లో జిఎస్ పేపర్ 2 అండ్ ఈవెన్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో జ్యుడిషియరీ అనేది టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ఎక్కడైనా కూడా యూపీఎస్సీలో కూడా మెన్షన్ చేసింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. దెన్ వైఏ న్యూస్ అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఢిల్లీ మెట్రో రైల్ అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన కేసు అనమాట. దీంట్లో ఏం జరిగింది అని అంటే నార్మల్గా క్యూరేటివ్ పిటిషన్, క్యూర్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా ఒక రెమెడీ లాగా అనమాట. అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దానికి సరిచేయడానికి ఇచ్చే పిటిషన్ లాంటిదే ఆర్ ఫైల్ చేసే పిటిషన్ లాంటిదే క్యూరేటివ్ పిటిషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్కి సంబంధించి ఏమైంది, ఇంతకుముందు ఇది ఫస్ట్ 2021లో ఏం జరిగిందంటే ఢిల్లీ మెట్రో రైల్ని ఈ పర్టికులర్ కంపెనీ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, మీరు దగ్గరగా 8,000 కోట్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీస్కి, ఎక్స్ప్రెస్ వే అథారిటీస్కి పే చేయాల్సి ఉంటుందని చెప్పారనమాట. సో ఆ జడ్జ్మెంట్లో వీళ్ళు ఏంటంటే క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేసి, లేదు కొంచెం ఇక్కడ మనకి మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది, సో దానివల్ల మేము ఇంత పే చేయడం అనేది కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు సుప్రీంకోర్టు ఎలాంటి సిచ్యువేషన్స్లో క్యూరేటివ్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుందనే తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూస్తే కనుక నార్మల్గా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడి నుంచి ఒకవేళ న్యాయం జరగకపోతే, మనకు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది నచ్చకపోతే మనం ఏం చేస్తాం, తర్వాత హైకోర్ట్స్కి వెళ్తాం, సబార్డినేట్ కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి కానీ. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ హైకోర్టు ఒకవేళ ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే ఇద్దరు పార్టీస్కి సంబంధించి ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరు నచ్చకపోవచ్చు కదా, అప్పుడు ఏం చేస్తాం, మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం. మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని ఏం చేయొచ్చు అని అంటే, ఫైనల్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఇచ్చిన దాన్ని ఏం చేయొచ్చు, మహా అయితే రివ్యూ చేయమని అడగవచ్చు. సో రివ్యూ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక జడ్జ్మెంట్లో అప్పుడు మనం రివ్యూ చేయమని అడగవచ్చు. ఒకవేళ ఒకవేళ రివ్యూ పిటిషన్ అయ్యాక కూడా ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తే, ఆ ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా అంతిమమా అని అంటే, ఒకవేళ రివ్యూ పిటిషన్ లేకుండా మనకి ఒక ఛాన్స్ కావాలి అనుకున్నప్పుడు క్యూరేటివ్ పిటిషన్ అనే దాన్ని మనం అడగొచ్చు అనమాట. ఈ క్యూరేటివ్ పిటిషన్ అనేది ఎప్పుడు ఫైల్ చేయొచ్చు, 2 సిచ్యువేషన్స్లో ఫైల్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే కనుక మనకి ఆ జడ్జ్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా జడ్జ్మెంట్ ఇవ్వడానికి, మీరు ఎప్పుడైనా చూస్తే జడ్జ్మెంట్ మనకి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్లో ఇస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్లో వాళ్ళు అనుకుంటున్నదే కాదు, అందుకు గల కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జడ్జ్మెంట్ ఇచ్చానంటే దానికి గల కారణాలు అనేది కూడా అందరికీ చెప్పాల్సి ఉంటుంది, ఆ పార్టీస్కి, దాంతోపాటు న్యాయవాదులకి. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ అన్డిస్క్లోజ్డ్ ఫ్యాక్ట్స్, జడ్జ్ అనేవాళ్ళు ప్రాపర్గా ఫ్యాక్ట్స్ అనే వాటిని డిస్క్లోజ్ చేయలేదు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది, అన్డిస్క్లోజ్డ్ ఫ్యాక్ట్స్ కానీ ఆ జడ్జ్ అనే వాళ్ళు బయాస్డ్గా బిహేవ్ చేశారనే అనుమానం ఉన్నప్పుడు కూడా మనం క్యూరేటివ్ పిటిషన్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత సెకండ్ ఇన్స్టెన్స్ మనకి ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేవి వైలేట్ అవుతాయో అప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ కేస్ని క్యూరేటివ్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటి, నో వన్ కెన్ బి ఏ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్ అనమాట. నో వన్ కెన్ బి ఏ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్ అంటే ఎవరికి కేసును వాళ్ళే డిసైడ్ చేసుకోలేరు, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. దెన్ ఇంకొక కేసు ఏంటి, ఇంకొక
ప్రిన్సిపల్ ఏంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో? ఆడి ఆల్ట్రమ్ పార్టమ్. అంటే మనం ఎప్పుడూ కూడా రెండో పార్టీని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళ వాదన కూడా విన్న తర్వాతే మనం ఏదైనా జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ మీద కేసు పెట్టమని అడగగానే మనం కేసు పెట్టకూడదు. వాళ్ళ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హియర్ ద అదర్ సైడ్ అనమాట. అంటే హియర్ ద అదర్ సైడ్ అంటే రెండో పార్టీ గురించి కూడా మనం తెలుసుకుని వాళ్ళ స్టాండ్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా జడ్జ్మెంట్ ఇవ్వడం కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ, ఇది రెండు కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనమాట. అంటే ఈ రెండు సిచ్యువేషన్స్లో ఒకవేళ మనకి ఎప్పుడైనా డిస్క్లోజ్డ్ ఫ్యాక్ట్స్ లేవు అనుకున్నా, లేదంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయింది అని అనుకున్నా కూడా అప్పుడు మనం ఈ క్యూరేటివ్ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. సో క్యూరేటివ్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ చేయొచ్చు? నార్మల్గా రివ్యూ పిటిషన్ తర్వాత ఇక లాస్ట్ హోప్గా ఇది మాత్రం ఒక అవైలబుల్ ఆప్షన్ ఉంది. మరి ఇది అసలు రాజ్యాంగంలో ఉందా లేదా అంటే లేదు. సో ఎప్పటి నుంచి ఇది ఇన్వోక్ చేస్తున్నారు? 2002 నుంచి మాత్రమే దీన్ని ఇన్వోక్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడు అంటే అశోక్ హుర్రా వర్సెస్ రూపా హుర్రా కేసులో ఇది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు దీన్ని ఇన్వోక్ చేయడం జరిగిందనమాట. ఈ కేసు ఏంటి అంటే కనుక ఫస్ట్ వీళ్ళిద్దరు అశోక్ అండ్ రూపా వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు మ్యూచువల్ కన్సెంట్ ద్వారా. తర్వాత ఏమైంది, వాళ్ళకున్న చైల్డ్ కస్టడీని ఈ లేడీ ఎవరైతే వైఫ్ ఉన్నారో రూపా హుర్రా అడిగారు అనమాట. ఫస్ట్ ఏమైంది, ఢిల్లీ హైకోర్టు ఆమెకి గ్రాంట్ చేసింది, అంటే చైల్డ్ కస్టడీని ఆమెకే ఇచ్చారు. కానీ దీన్ని ఛాలెంజ్ చేస్తూ హస్బెండ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సో చైల్డ్ కస్టడీ అనేది వైఫ్ నుంచి హస్బెండ్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడ ఆమె దగ్గర నుంచి హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయింది. సో అప్పుడు ఏం చేసింది, ఆమె సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ క్యూరేటివ్ పిటిషన్ అనే దాని మీద ఆమె అడిగింది అనమాట. అంటే నాకు బయాస్నెస్ ఉంది, ఇక్కడ జడ్జ్ అనేవాళ్ళు బయాస్డ్గా ఇచ్చారు అనేది ఉంది, ప్లస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయ్యాయి కాబట్టి ఈ జడ్జ్మెంట్ని మళ్ళీ ఒకసారి చూడండి అన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తన జడ్జ్మెంట్ ఉందో తన జడ్జ్మెంట్ని తానే రివర్స్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఈ క్యూరేటివ్ పిటిషన్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది 2002లో జరిగిన రూపా హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసు. మెయిన్గా దాని నుంచే మనకి క్యూరేటివ్ పిటిషన్ అనేది వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ జరిగాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా జరిగాయి, కానీ ఈ కాన్సెప్ట్ అనేది మనకు తెలియకుండా కూడా చాలాసార్లు ఇంప్లిమెంట్ అయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసు ఏదైతే ఉందో మనకు తెలిసిందే, మీథైల్ ఐసోసైనేట్ పేలడం వల్ల మనకి ఏం జరిగింది, December 2nd and 3rd 1985లో భోపాల్లో చాలా పెద్ద ఇండస్ట్రియల్ డిజాస్టర్ జరిగింది. దానివల్ల చాలా మంది జీవితాలతో పాటు చాలా నష్టపోయారు. సో అప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ మనకి సుప్రీంకోర్టు కంపెన్సేషన్ ఇంత ఇవ్వమని చెప్పి ఆర్డర్ చేసింది. తర్వాత ఏం చెప్పింది గవర్నమెంట్, ఈ కంపెన్సేషన్ సరిపోదు అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కంపెన్సేషన్తో పాటు అడిషనల్ కంపెన్సేషన్ అంటే తను ఇచ్చిన జడ్జ్మెంట్ని మళ్ళీ తను మార్చి ఇంకా ఎక్స్ట్రా కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది అనమాట. అది ఇంకొక కేసు. కాకపోతే అప్పుడు మనకి క్యూరేటివ్ పిటిషన్ అనేది కంప్లీట్గా ఎవాల్వ్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడు జరిగింది, మళ్ళీ నిర్భయ కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు మన అందరికీ తెలిసిందే కదా. దాంట్లో ఎప్పుడైతే ఎవరికైతే ఉరి శిక్ష పడిందో ఆ క్రిమినల్స్ అందరూ ఏమడిగారు, మా ఉరి శిక్షని మళ్ళీ రివ్యూ చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, రివ్యూ చేయకుండా అంటే వాళ్ళు ఉరి శిక్షను రద్దు చేయకుండా ఉరి శిక్షను చేయడానికి కావాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎలాంటివి పాటించాలి అనే వాటిని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అంటే మనకి క్యూరేటివ్ పిటిషన్ ఎప్పుడు మనకి రివ్యూ పిటిషన్ ద్వారా న్యాయం జరగట్లేదు అని అనుకున్నప్పుడు, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఎర్రర్ ఉంది అని అనుకున్నప్పుడు క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఈ క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మనకి లాస్ట్ హోప్ లాగా వర్క్ చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు ఇక్కడ తన కేసుని తానే మళ్ళీ రివ్యూ చేసి ఒకవేళ ఇంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్ నుంచి వేరే జడ్జ్మెంట్కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ దేని గురించి వస్తుంది, అసలు జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ ఎంత, జ్యుడిషియల్ రివ్యూ అనే దానికి స్కోప్ ఎంత? ఎందుకంటే మనం చూస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఏ ఆర్టికల్స్లో ప్రధానంగా ఉంది, ఆర్టికల్ 13లో ఉంది మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది. దాంట్లో ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు అనేది ఎలాంటి లాస్నైనా లేకపోతే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్నైనా రివ్యూ చేయొచ్చు అని చెప్తున్నాం. కానీ తన ఓన్ జడ్జ్మెంట్స్ని తాను రివ్యూ చేసుకోవచ్చా, అలా రివ్యూ చేయడం కరెక్టా తప్ప, ఇలాంటివన్నీ కూడా క్యూరేటివ్ పిటిషన్ అనే డిబేట్లో వస్తున్నాయి అన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసెస్లో మనం చూస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఏదన్నా మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి ఇలాంటి కేసెస్లో రివ్యూ చేసి దాన్ని కరెక్ట్ చేయడం కరెక్టే అనిపిస్తుంది. కానీ ప్రతిసారి ఇలా కరెక్ట్ చేసుకుంటూ పోతే ప్రజలకి న్యాయం పట్ల లేకపోతే జ్యుడిషియరీ పట్ల ఉన్న నమ్మకం అనేది పోతుంది కదా. అంటే కోర్టు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తుంది అనే భావన ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో తర్వాత మనం రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి స్లైడ్స్ చూద్దాం క్విక్గా. సో ఇది నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ క్యూరేటివ్ పిటిషన్ అనేది ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ, ఇది లాస్ట్ ఆప్షన్ అనమాట. రివ్యూ పిటిషన్ తర్వాత ఫైనల్ ఆప్షన్గా మనకి ఈ క్యూరేటివ్ పిటిషన్ అనేది ఉంటుంది. సో ఇది రివ్యూ ప్లీ తర్వాత జనరల్గా చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి ఈ కేసు నుంచి ఉంది, ఆల్రెడీ చెప్పాను. ఆబ్జెక్టివ్ ఏంటి, మిస్క్యారేజ్ లేకుండా అంటే
జస్టిస్ అనేది ప్రాపర్గా వెళ్ళేలాగా. ఎందుకంటే ఎప్పుడు కూడా లా అనేది ప్రోగ్రెసివ్గానే ఉండాలి, రెగ్రెసివ్గా ఉండకూడదు. దాని తర్వాత క్రైటీరియా ఏంటి, అసలు ఎప్పుడు చేయొచ్చు అంటే వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ కానీ, లేదంటే జడ్జ్ అనే వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోయినా, బయాస్డ్గా ఉన్నారనే భయంతో అయినా కానీ. దాంతోపాటు మనకి ఇంకొక క్రైటీరియా ఏంటి అంటే కనుక సీనియర్ అడ్వకేట్ సర్టిఫై చేయాలి. అంటే ఈ కేసులో ఒక ఎర్రర్కి ఛాన్స్ ఉంది అన్నట్టు సర్టిఫై చేసి ఈ కేసును క్యూరేటివ్ పిటిషన్కి తీసుకోవచ్చు అన్నట్టు సీనియర్ అడ్వకేట్ సర్టిఫై చేస్తే మాత్రమే సుప్రీంకోర్టు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఇది విచక్షణ మాత్రమే, సుప్రీంకోర్టు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఇది రైట్ కూడా కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇది ఎవరు వినొచ్చు అని అంటే కనుక 3 జడ్జ్ బెంచ్, మినిమం 3 జడ్జ్ బెంచ్ వినాలి. అంటే ఇంతకు ముందు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిన బెంచ్ ఉందో సేమ్ బెంచ్తోనే నార్మల్గా స్టార్ట్ అవుతుంది. వేరే జడ్జ్ బెంచ్ కూడా వినొచ్చు, కానీ ఫస్ట్ ఇనీషియల్గా అదే బెంచ్ మళ్ళీ వింటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీదే కదా ఎలిగేషన్ వచ్చిందంటే ఎక్కడైనా ఎర్రర్ ఉంది అనేది, సో వాళ్ళే ఫస్ట్ చూస్తారు. ఇన్ కేస్ అవసరం ఉంటే నెక్స్ట్ బెంచ్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఇది ఓపెన్ కోర్టులో జరగదు, నార్మల్గా సీక్రెట్ సిట్టింగ్ కానీ ప్రైవేట్గా కానీ చేస్తారనమాట ఇలాంటివి. ఎందుకంటే మళ్ళీ రివ్యూ చేయడం ఇలాంటివన్నీ కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి జనరల్గా ఓపెన్ కోర్టులో చేయరు. దాంతోపాటు ఇక్కడ ఇలాంటి కేసెస్లో కోర్ట్ అనేది ఒక ఎమికస్ క్యూరీని అపాయింట్ చేసుకుంటుంది. ఎమికస్ క్యూరీ అంటే ఏంటి, ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. అంటే కోర్టుకి హెల్ప్ చేయడానికి, ఈ కేసులో ఫర్దర్గా డీటెయిల్ హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ మనం ఎమికస్ క్యూరీగా సీనియర్ కౌన్సిల్ని పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ ఈ క్యూరేటివ్ పిటిషన్ అసలు బేస్లెస్, అసలు ఎటువంటి దాంట్లో నిజం లేదు అని అంటే కనుక వాళ్ళు పెనాలిటీ కూడా ఇంపోజ్ చేయొచ్చు. ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఫైన్ కూడా ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు జ్యుడిషియల్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా, అంటే ఒకటే నిర్ణయాన్ని అప్హోల్డ్ చేయడం ఇంపార్టెంటా, లేకపోతే చేంజ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలా అంటే కనుక దానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కన్సిస్టెన్సీ వల్ల ఏమవుతుంది, ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది, ప్లస్ మనకు ఒక రూల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. అలా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఏంటి, ఇలాంటి ఎర్రర్స్ జరిగినప్పుడు మనం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, బట్ ప్రజల్లో నమ్మకం అనేది పోతుంది. సో ఇలా ఓన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఈ స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఏంటనేది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. సో జ్యుడిషియల్ రివ్యూ అనే దానికి స్కోప్ ఎంత అనేది మెయిన్గా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు తెలుసుకోవాల్సింది రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్కి డిఫరెన్సెస్. ఫస్ట్ మనం ఆరిజిన్ తెలుసుకుందాం. ఆరిజిన్ అంటే అసలు ఇది ఎక్కడ ఉంది రివ్యూ పిటిషన్ అంటే కనుక, రివ్యూ పిటిషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేసింది, ఆర్టికల్ 137 కింద ప్రొవైడ్ చేసింది. మరి క్యూరేటివ్ పిటిషన్ ఉందా అంటే నో ప్రొవిజన్స్, అసలు కాన్స్టిట్యూషన్లో ప్రొవిజనే లేదు. కానీ ఈ రూపా అండ్ వర్సెస్ అశోక్ హుర్రా కేసులోనే ఇది ఫస్ట్ టైం ఇన్వెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పర్పస్ ఏంటి, మనకి రివ్యూ పిటిషన్ ఎందుకు, రివ్యూ పిటిషన్ మనకి నార్మల్గా ఎప్పుడైనా మనకి ఎక్కడైనా అంటే ఎర్రర్ ఉంది, జడ్జ్మెంట్లో ఎర్రర్ ఉంది, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే 2000 రూపీస్ ఫైన్ బదులు 2 lakhs ఫైన్ పడవచ్చు, లేకపోతే 200 పడవచ్చు. అలాంటి ఛాన్సెస్లో రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారు. అంటే ఎర్రర్స్ ఉన్నాయి అన్నప్పుడు మనకి రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారు. క్యూరేటివ్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ చేస్తారు, మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగింది అని, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం క్యూరేటివ్ పిటిషన్కి వెళ్తాం అనమాట. దాని తర్వాత మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి, క్యూరేటివ్ పిటిషన్కి ఏదైనా రివ్యూ పిటిషన్కి ఏదైనా టైం లిమిట్ ఉంటుందా అంటే, కేసు ఫైల్ అయినాక జడ్జ్మెంట్ వచ్చాక 30 days లోపు, అంటే జడ్జ్మెంట్ వచ్చాక 30 days లోపు మనం రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ కేసు ఏంటి మరి క్యూరేటివ్ పిటిషన్కి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏముండదు. ఎప్పుడైతే రివ్యూ పిటిషన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం క్యూరేటివ్ పిటిషన్కి వెళ్ళొచ్చు అనమాట. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రివ్యూ పిటిషన్ అనే దానివల్ల అంటే ఇది ఫైనలా అంటే, రివ్యూ పిటిషన్ అనేది దీని ముందు లాస్ట్ ఆప్షన్ అనమాట, ప్రీ ఫైనల్ ఆప్షన్ లాగా చెప్పొచ్చు మనం. క్యూరేటివ్ పిటిషన్ అనేది ఫైనల్ అండ్ లాస్ట్ ఆప్షన్గా కూడా చెప్పొచ్చు. సో ఇలా మనకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్కి ఉన్న డిఫరెన్సెస్. దాని తర్వాత క్రిటిసిజం ఏంటో చూద్దాం. అసలు ఇట్లా ప్రతిసారి సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్స్ని తానే కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది కరెక్టా కాదా అంటే కనుక, ఇది లీగల్ సర్టనిటీని మొత్తాన్ని క్వశ్చన్ చేస్తుంది. అంటే అసలు వాళ్ళు కరెక్ట్గా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు జ్యుడిషియల్ అథారిటీ మీద నమ్మకం అనేది ఎరోడ్ అవుతుంది. దాంతోపాటు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ఆంబిట్ దాటి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆంబిట్లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్స్ని తాను రివైజ్ చేసుకున్న సిచ్యువేషన్స్కి క్రిటిసిజమ్స్ అనమాట. దీంతో పాటు మన క్యూరేటివ్ పిటిషన్స్ ఇలాంటివే కాకుండా మనకి వేరియస్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది, రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కోర్ట్ ఆఫ్ రికార్డ్గా ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలు. దాంతోపాటు మనకు తెలిసిన ఆర్టికల్ 136 కింద స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది కూడా ఉంది. ఇది కూడా ఒక రైట్ అనమాట. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలు. సో దెన్ మనం ఇంకా
దీన్ని ఎలా ఫార్వర్డ్ చేయొచ్చు అని అంటే కనుక జ్యుడిషియల్ అకౌంటబిలిటీ పెంచాలి, దాంతోపాటు లీగల్ స్టెబిలిటీ వచ్చేటట్టు అంటే ప్రాపర్ డెసిషన్స్ అనేవి తీసుకునేలాగా, దాంతోపాటు మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ని ప్రమోట్ చేస్తూ ఇలా కొన్ని వే ఫార్వర్డ్ సజెస్ట్ చేయొచ్చు. నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇఫ్ ఎ పర్టికులర్ ఏరియా ఇస్ బ్రాట్ అండర్ 5th షెడ్యూల్ అంటే ఒక ఏరియాని 5th షెడ్యూల్లో తీసుకొచ్చినందువల్ల ఎలాంటి మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే దిస్ వుడ్ ప్రివెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్. ఎప్పుడైతే 5th షెడ్యూల్గా డిక్లేర్ చేస్తామో అప్పుడు ట్రైబల్ పీపుల్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో గిఫ్ట్గా కానీ సేల్ కానీ ఇంకా ఏ విధంగా కూడా ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇది మెయిన్ కాన్సిక్వెన్స్ అనమాట. ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ మీన్? మీకు తెలిసిందే ఎన్ని రిట్స్ ఉన్నాయి, 5 types ఆఫ్ రిట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రొహిబిషన్ అంటే ఏంటి మీనింగ్ అనేది, ఏ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్. హైకోర్ట్స్ మే బి లోవర్ ఇన్ ద hierarchy than the Supreme Court but are not subordinate in terms of their duty to render justice to the Indian citizens. అంటే హైకోర్ట్స్ ఒకవేళ హైరార్కీలో తక్కువ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు జస్టిస్ డెలివర్ చేసే దానిలో సుప్రీం కోర్ట్ కంటే ఎటువంటి తక్కువ స్థాయిలో లేరు అన్నట్టు. దాని తర్వాత డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఫెడరలిజం ఇన్ ద లైట్ ఆఫ్ జనరల్ ల్యాక్ ఆఫ్ డిసెంట్ in the Supreme Court in the recent years on the issues that they have serious political ramifications. ఇక్కడ ఏం అడుగుతున్నారు, రీసెంట్గా అసలు జ్యుడిషియల్ ఫెడరలిజం అంటే హైకోర్ట్కి సుప్రీం కోర్ట్కి మధ్యలో బ్యాలెన్స్ కానీ లేకపోతే డిసెంట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో మనకు సీరియస్ పొలిటికల్ రామిఫికేషన్స్ విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా ఈ క్వశ్చన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు మనం పర్టికులర్గా ఏం డిస్కస్ చేసామంటే క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎలాంటి కేసెస్లో ఇన్వోక్ చేస్తారు, దాని ఆరిజిన్స్ ఏంటి, దాంతోపాటు మనం అసలు ఇలా సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్స్ని తనే మార్చుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, దాంతోపాటు రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్కి ఉన్న డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.